కంచగచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పార్క్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందా? అక్కడి 400 ఎకరాల్లోనే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరించిన 1600 ఎకరాలను కలిపి సింగపూర్లోని నైట్ సఫారీ న్యూ పార్క్లోని సెంట్రల్ పార్క్ తరహాలో 2000 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్ను ఏర్పాటు చేయనుందా? ఈ ప్రశ్నలకు అవును అనే జవాబిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంచగచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పార్క్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందా? అక్కడి 400 ఎకరాల్లోనే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరించిన 1600 ఎకరాలను కలిపి సింగపూర్లోని నైట్ సఫారీ న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ తరహాలో 2000 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్ను ఏర్పాటు చేయనుందా? ఈ ప్రశ్నలకు అవును అనే జవాబిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ వీళ్ళు చెప్తూ వస్తున్నారు ఆ ల్యాండ్ హెచ్యుకి కంచగచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందా? అక్కడి 400 ఎకరాల్లోనే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరించిన 1600 ఎకరాలను కలిపి సింగపూర్లోని నైట్ సఫారీ న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ తరహాలో 2000 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్ను ఏర్పాటు చేయనుందా? ఈ ప్రశ్నలకు అవును అనే జవాబిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా ఈ ఇష్యూకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సుప్రీంకోర్టు ఏదైతే సూచన చేసిందో ఆ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జేఏసీతో పాటు సివిల్ సొసైటీ గ్రూప్ సంబంధించిన వాళ్ళు, ఎన్జిఓలు, స్టూడెంట్ డెలిగేషన్ ఎస్సీకి సంబంధించి కొన్ని స్టాక్ హోల్డర్స్ తోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఏదైతే కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి వివాదానికి ఒక సొల్యూషన్ కనుక్కుంటామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ వీరితో భేటీ అయ్యి ప్రతిపాదన, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ విస్తరిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రభుత్వం అక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో, అక్కడ ఇప్పటికే యూనివర్సిటీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా హెచ్సిఏను పెద్ద మొత్తంలో ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో 400 ఎకరాల ప్రభుత్వ భూమి, అదేవిధంగా ఇటు 1600 ఎస్సీ భూమి ఈ ప్రపంచ స్థాయి ఎకో పార్క్ నిర్మాణం కోసం ప్రతిపాదన చేయనున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కు తలమానికంగా ఉండే విధంగా ఈ ఎకో పార్క్ నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. సింగపూర్ లో తరహాలో ఉన్న నైట్ సఫారీ పార్క్
సఫారీ కావచ్చు, అదేవిధంగా న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ తరహాలో నిర్మాణం కావచ్చు, ఇవన్నీ చేస్తామని చెప్పి ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే అధ్యయనం కోసం ఏదైతే మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారో వారు వీటితోటి వృత్తి కార్యవర్గం, ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలతోటి చర్చించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ ప్రతిపాదనలు అంటే ఎస్సీకు 4 సిటీలో అవసరమైనటువంటి భూమి కావచ్చు, మరి కంపల్సరీ క్యాంపస్ సంబంధించిన బిల్డింగ్స్ కావచ్చు నిర్మించి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎస్సీను పూర్తిగా అంటే ఇక్కడ ఈ జనావాసాల్లో కాకుండా పూర్తిగా సిటీలో 4 సిటీలో అవకాశం కల్పించాలనేది ఇటు ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎస్సీ తరఫున దీన్ని ఎలా తీస్తారు, ఇటు ప్రొఫెసర్లు కావచ్చు, అదేవిధంగా డెలిగేషన్ కావచ్చు, ఎస్సీకి సంబంధించి ప్రజా సంఘాలు కావచ్చు. ఎందుకంటే ఏళ్ల తరబడి ఇక్కడ ఉన్న ఎస్సీకి సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదన ఎలా తీసుకోబోతుందని చూడాలి. ప్రభుత్వ ప్రతిపాదన ఎలా ఉండబోతుందని కూడా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల 16న సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన అక్కడ జరిగిన డ్యామేజ్ సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ ఇప్పటికీ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉంది. అది ప్రభుత్వ భూమి 20 ఏళ్ళు సుప్రీంకోర్టులో కొట్లాడి మేము ఆ భూమిని ప్రభుత్వం అంటే ప్రైవేట్ పరం కాకుండా కాపాడమని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఫర్దర్ స్టెప్ అక్కడ ఎస్సీ కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారనేది మంత్రుల బృందం ఎస్సీకి సంబంధించిన కార్యవర్గం, అదేవిధంగా ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలతో భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. గచ్చిబౌలిలో ప్రపంచంలోని అతిపెద్ద పర్యావరణ పార్క్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందా? అక్కడి 400 ఎకరాల్లోనే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరించిన 1600 ఎకరాలను కలిపి సింగపూర్లోని నైట్ సఫారీ, న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ తరహాలో 2000 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్ ను ఏర్పాటు చేయనుందా? ఈ ప్రశ్నలకు అవును అనే జవాబిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.